ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు మీ అందరూ? ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. మీరు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం ఆయన సఫలం చేయును గాక. చూడండి, చాలా విషయాల్లో మనం దేవుని హత్తుకొని నడుస్తున్నప్పుడు, సంఘాన్ని హత్తుకొని నడుస్తున్నప్పుడు, సంఘ సహవాసంలో స్థిరముగా ఉన్నప్పుడు, మనం చాలా ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవునికి నిన్ను దూరం చేసేవి నీ హృదయంలోకి ప్రవేశించకుండా నువ్వే జాగ్రత్త పడాలి. దేవునికి దూరం చేసేవి ఏంటివి? ఆయన దేవునికి నన్ను దూరం చేసేవి ఏముంటాయబ్బా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక్కటి దూరం చేస్తుందండి. చదువుకుందామా? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. దేవునికి స్థితి కలుగును గాక. చూడండి, ఈ మాటలో ఏముందంటే గర్వం. అది దేవునికి నచ్చనిది, దేవునికి అయిష్టం కలిగించేది, దేవునికి అసహించుకునేది. అది చాలా మందిలో చాలా ఫాస్ట్గా ప్రవేశించి నిన్ను దేవునికి, సంఘానికి, దైవజనుడికి, సంఘ సహవాసానికి చాలా దూరంగా లాక్కెళ్ళబడిస్తుంది. ఎందుకు అంటే గర్వం తెలియకుండా నీలో ప్రవేశించి నిన్ను పరిపాలిస్తుంది. నాకు అన్నీ తెలుసు కదా, నాకు నువ్వు చెప్పేదేంటి, నేను మామూలుగా లేను, నేను చాలా భక్తిలో ఉన్నాను, చాలా కరెక్ట్గా ఉన్నాను అని మాటి మాటికి ఈ మాట వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం ప్రవేశించింది? గర్వం. చాలా విషయాల్లో ఇది వచ్చి సంఘాన్ని, దేవునికి నేను దూరంగా తీసుకెళ్ళి పడేసేది ఈ గర్వం అని. ఇది రాకుండా నిన్ను జాగ్రత్త పరచు. టైటానిక్ షిప్ తెలుసా మనకందరికీ? టైటానిక్ షిప్ తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ షిప్ అందరినీ ఆశ్చర్యపరిచింది, అందరినీ ఒక ప్రభావితం చేసే విధంగా మనకు అనిపిస్తుంది. చూడండి, నావికుడు, ఆ టైటానిక్ నావికుడు, అది చాలా మంచిగా ప్రయాణం చేస్తూ ఉంది, చాలా మంచిగా వెళ్తూ ఉంది. కానీ ఉన్న స్పీడ్ కంటే ఇంకా స్పీడ్ పెంచమన్నాడు. కానీ కొంతమంది చెప్పారంట, అయ్యే వద్దు, ఇక్కడ మంచుగడ్డలు ఉన్నాయి, మనం స్పీడ్ పెంచుకుంటే ఆ మంచుగడ్డలు ఢీకుంటే ప్రమాదం ఉంది అని చెప్పినా కూడా వాళ్ళ మాట లెక్క చేయలేదంట. ఈ ఓడ నాది, నేను తయారు చేసిన దానికి నాకే మీరు చెప్తారా? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అన్నట్టుగా అతనిలో గర్వం ప్రవేశించి గర్వంగా ప్రవర్తించడం వల్ల వారి మాట లెక్క చేయకుండా వాళ్ళు దానికి ఉన్నంత స్పీడ్ పెంచేశారు. ఆ స్పీడ్ పెంచడం వల్ల మంచు దగ్గరికి కంట్రోల్ చేయలేకపోయారు. ఏం ప్రవేశించింది? గర్వం. నాకు తెలియందా? ఎవరన్నా ఏదైనా సలహా ఇస్తే తీసుకోండి. దైవికమైన సలహా ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకున్నప్పుడు నీకు ఎదురయ్యే సమస్య నుంచి నువ్వు తప్పించుకుంటావు. కానీ గర్వహృదయులు ఏం చేస్తారంటే తీసుకోరు. నువ్వు నాకేంటి చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేను కరెక్ట్, నేను బాగున్నాను, నేను సరిచేయబడ్డాను అని ఇలాంటి మాటలు మాట్లాడి ఆ సలహా తీసుకో. ఇప్పుడు ఏమైంది? ఆ టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. మొత్తం ఢీకొనింది, మునిగిపోయింది. చాలామంది ఆ ఒక్క గర్వం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు సంఘంలో నువ్వు గర్వంగా ప్రవర్తిస్తున్నావు, ఎవరి సలహా తీసుకోవడం లేదా? దైవ సేవకుడు చెప్పినా కొంతమంది వినరండి. వాక్యం ద్వారా సరి చేయబడతారంటే అది కాదు. ఈ గర్వం ఏం చేస్తుందంటే నిన్ను పతనానికి తీసుకెళ్తుంది, పాతాళానికి తీసుకెళ్తుంది. దేవుని కృపను పొందనీయకుండా, ఆశీర్వాదం పొందనీయకుండా నిన్ను ఆశీర్వాదాలకు చాలా దూరం చేసేస్తుంది. కాబట్టి గర్వాన్ని నీలో నీవే నువ్వు చంపేయాలి. అప్పుడు నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి పొందుతావు, దీవించబడతావు, వృద్ధి పొందుతావు. మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు మరి గర్వంగా లేకుండా గర్వాన్ని చంపేసి దీనత్వంలోకి, వినయం గల మనసులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నాం. ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరికీ నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రతి సంఘాన్ని దీవించి, ప్రతి సేవకులను దీవించి, విడిపోయిన కుటుంబాలను కట్టండి. ప్రతి సమస్యల నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి దుఃఖం నుంచి, ప్రతి అప్పుల సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలిగించమని ప్రార్థిస్తాం. ఈ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున భద్రపరచు. జరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఘనపరచును గాక. ఆమేన్.